పెట్టుబడులా లేకపోతే కనుక ఇతర ప్రభుత్వ పథకాల ఇవన్నిటి చర్చ పక్కకి వెళ్ళాలి అంటే జగన్ కళ్ళెదురుగుండా కనబడుతున్నంతసేపు సంక్షేమంలో కాంపిటీషన్ కనబడుతుంది. అతను ఇచ్చినవి మనం ఇవ్వనివి. అదే సందర్భంలో అడ్మినిస్ట్రేషన్లో తేడా కనబడుతుంది. అంతకుముందు ఏ లంచంతో అవసరం లేకుండా సచివాలయాల స్థాయిలో వాలంటీర్ల స్థాయిలో జరిగిపోయిన పనులు ఇప్పుడు పెద్దానికి లంచం అడుగుతున్నటువంటి అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ చేయలేకపోయేటటువంటి పరిస్థితి ఇదంతా కనబడుతుంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో పెద్దానికి రికమెండేషన్ల స్టేజ్ రావడం కనబడుతుంది. అంటే అప్పుడు జరిగినటువంటి పాజిటివ్ థింగ్స్ ఇప్పుడు అది నెగిటివ్గా మారుతున్నటువంటిది పబ్లిక్లో ఒక ఇది వస్తుంది. అది చర్చ జరగకూడదు అంటే ఒకటి ఎదురుదాడి ఎన్ని రోజులు చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ని ఎలాగైనా సరే జైల్లోనే ఉంచాలి. ఇదే పాయింట్ చుట్టూతోనే ప్రస్తుతం రాజకీయం నడుస్తుంది. ఢిల్లీ మీద ఒత్తిడి చేస్తున్నారు కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు. వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, జగన్ అనేటువంటి వాడు లేకపోతే ఇక తిరుగుండదు అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ కీలకం.